సదాశివపేట మండల పరిధి ఆత్మకూరు గ్రామంలో వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ నిర్మాణానికి గ్రామ మాజీ సర్పంచ్ పట్లోళ్ల సరళ అమరేందర్ రెడ్డి 4 గుంటల భూమిని దానం చేశారు. ఈ భూమి విలువ సుమారు 20 లక్షల రూపాయలు ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు దాతను అభినందించి, ఆయన కుటుంబంపై వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామ సర్పంచ్ నిఖిత బింబదర్చారి మాట్లాడుతూ విలువైన భూమిని ఆలయానికి దానం చేయడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సంతోషకరమైన దినం. ఆత్మకూరు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ ఆలయ నిర్మాణానికి ఆత్మకూరు గ్రామానికి చెందినటువంటి మాజీ సర్పంచ్ వర్యులు గౌరవనీయులు సరళ అమరేంద్ర పటేల్ గారు 4 గంటల భూమిని దానం చేయడం అనేది చాలా శుభపరిణామం. చాలా పెద్ద ఎత్తున మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఈ ఆలయ కమిటీ మరియు ఆత్మకూరు గ్రామ ప్రజల పక్షాన అందరి తరఫున కూడా శ్రీ అమరేందర్ రెడ్డి గారికి పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సమాజంలో డబ్బు చాలామంది ఉంటాయి, కానీ దానం చేసే గుణం కొందరిలో ఉంటుంది. ఆ కొందరిలో కూడా మా అమరేందర్ పటేల్ గారు ఉండడం మాకు చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి ఈ ఆలయ నిర్మాణానికి మాకు భూదానం చేయడం కాకుండా ఆలయ నిర్మాణానికి కూడా తమ వంతు సహాయ సహకారాలు భవిష్యత్తులో అందించాలని, అదేవిధంగా గ్రామ ప్రజల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ ఆలయ నిర్మాణానికి ఉండాలని ఈ ఆలయ కమిటీ తరఫున మరియు ఆత్మకూరు గ్రామ ప్రజల పక్షాన తెలియజేసుకుంటూ మాకు ఈ భూదానం చేసినటువంటి శ్రీ పట్లోళ్ల సరళ అమరేందర్ పటేల్ గారికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆత్మకూరు మాజీ సర్పంచ్ సరళ అమరేందర్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాట ప్రకారం బ్రహ్మంగారి గుడికి 4 గుంటల భూమిని ఇస్తామని చెప్పినారు. అదేవిధంగా మాట తప్పకుండా మా బ్రహ్మంగారి గుడి కోసం నిర్మాణానికై 4 గుంటల భూమిని దారదత్తం చేసినారు. వారికి మా కమిటీ తరపు నుంచి మరియు ఆత్మకూరు గ్రామ ప్రజలందరి తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా రాబో రోజులలో కూడా మందిర నిర్మాణానికి కూడా వారి సహాయ సహకారాలు కూడా చేయాలని, మరి ఈ గుడికి వెన్నంటే ఉండి ప్రోత్సహించాలని, గ్రామ ప్రజలందరూ కూడా ఈ మందిరం మన ఒక్కరిది కాదు అందరిది కూడా అందరం కూడా ఈ కలిసికట్టుగా చేసి గుడి నిర్మాణాన్ని త్వరితగతిన చేసి అందుబాటులోకి తీసుకురావాలి. ఆ యొక్క బ్రహ్మంగారి ఆశీస్సులు గ్రామ ప్రజలందరికీ ఉండాలని, మరియు ఈ యొక్క స్థలాన్ని మాకు ఇచ్చిన అమరేందర్ రెడ్డి పటేల్ గారి కుటుంబానికి ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండి వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు.